వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రోడ్లు వేశారు, తొలిసారి ఆ గ్రామానికి అంబులెన్స్, హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. 11 నిమిషాల పాటు నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిన వైఎస్ఆర్సీపీ. ఇలా చేస్తే బాగుంటుంది, కనీసం 26,000 ఇవ్వాలి, సీఎం చంద్రబాబుకు షర్మిల సలహాలు. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, దర్శనం గదులు బుక్ చేసుకోండి, అద్భుత అవకాశం. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతల గురించి తెలిసిందే. దశాబ్దాలుగా వారు పడుతున్న వేతలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. శ్రీకాకుళం జిల్లాలోని గిరిపుత్రులకు అండగా నిలిచింది. కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రహదారి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి, వాహన రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా హరిమండల పరిధిలోని పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామంలోకి తొలిసారిగా అంబులెన్స్ రావడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగూడ పంచాయతీలో 9 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అవన్నీ ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ గ్రామాలకు ఎంతవరకు పక్కా రహదారి సదుపాయం లేదు. సమయానికి వైద్యం దక్కక గాలిలో కలిసిపోయిన ప్రాణాలు ఎన్నో. ఏళ్లుగా వాళ్ళు పడుతున్న ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం స్పందించి పెద్దగూడ పంచాయతీ కేంద్రానికి పక్కా రహదారి ఏర్పాటుకు 1.50 కోట్లను మంజూరు చేసింది. ఇటీవల సీతంపేట ఐటీడీఏ ఇంజనీర్లు సీసీ తారు రహదారి పనులు పూర్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైఎస్ఆర్సీపీ సభ్యులతో కలిసి బయటకు వచ్చేశారు. మొన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలోనూ సభలో గందరగోళం సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు సాగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి విచ్చేసిన గవర్నర్ నజీర్కు సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ మిర్చి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుల కళ్ళల్లో కారం కొడుతుందని మండిపడ్డారు. మిర్చి మాత్రమే కాదు, టమాటా రైతులు కూడా ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎర్ర బంగారం ఏడిపిస్తోంది. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పెట్టుబడి మందం రాక అడ్డకి షావుకారు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే, క్వింటాకు 15,000 నష్టంతో అమ్ముకుంటూ ఉంటుంటే అండగా నిలవాల్సిన చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్ళల్లో కారం కొడుతుంది అన్నారు షర్మిల. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. టీటీడీ మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి ట్రస్ట్ టోకెన్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.